నమస్తే, వెల్కమ్ టు వన్ టీవీ స్పెషల్ ఫోకస్. సిల్వర్ సునామీ ఈ మాట ఇప్పుడు ప్రపంచ దేశాలను భయాందోళన గురిచేస్తోంది. ఒకప్పుడు ప్రపంచంలో జనాభా వేగంగా పెరుగుతోంది. పెరుగుతున్న జనాభాకు అవసరమైన విధంగా పట్టణ నగరాల రూపకల్పన జరిగింది. పెరిగిన జనాభాకు అనుగుణంగా మౌలిక సదుపాయాల కల్పన కూడా వేగంగా జరిగింది. ఇదే ఇప్పుడు పెద్ద తలనొప్పిగా మారింది. నగరాల్లో పట్టణాల్లో జనాభా పెరగడంతో జీవన ప్రమాణాలు వ్యయాలు పెరిగాయి. సగటు వ్యక్తి నగరంలో జీవించడానికి పెద్ద మొత్తంలో ఖర్చులు కూడా పెరుగుతూ వచ్చాయి. పైగా నగరాల్లో పొల్యూషన్ కూడా పెద్ద ఎత్తున పెరుగుతోంది. ఇదే ఇప్పుడు జనాభాకు శాపంగా మారింది. ప్రపంచంలో చాలా దేశాల్లో జనాభా తరుగుదలకు కారణమైంది. సిల్వర్ సునామీకి కూడా ఇవే ప్రధాన కారణంగా మారాయి. అసలు ఏంటి సిల్వర్ సునామీ? ఎందుకు ప్రపంచం భయపడుతోంది? ఈరోజు స్పెషల్ ఫోకస్లో చూద్దాం. మానవ వనరులే దేశం అభివృద్ధిలో కీలక పాత్రను పోషిస్తుంది. పారిశ్రామికంగా, వైజ్ఞానికంగా ఇలా ఏ రంగంలో తీసుకున్నా మానవ వనరులు కీలకం. ఉత్పాదన రంగంలో వీరిద్దే పెద్దపీట. అయితే గత కొంతకాలంగా వివిధ దేశాల్లో మానవ వనరుల సంఖ్య తగ్గిపోతూ వస్తుంది. వయోవృద్ధుల సంఖ్య అంటే రిటైర్మెంట్ వయసున్న వ్యక్తుల సంఖ్య పెరిగిపోతూ వస్తుంది. ఇదే ఇప్పుడు ప్రపంచాన్ని ఆందోళన కలిగిస్తున్న అంశం. 2018 తర్వాతే ఈ మార్పులు వచ్చినట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. సిల్వర్ సునామీని తట్టుకోవటం అంత ఈజీ కాదు. అంటే వయోవృద్ధులను తగ్గించుకోవటం సాధ్యం కాదు. అయితే వీరిని ఏ విధంగా దేశం కోసం వినియోగించుకోవాలని ఇప్పుడు ప్రభుత్వాలు ఆలోచిస్తున్నాయి. ఐక్యరాజ్య సమితి వయోవృద్ధులపై 2022లో ఓ ప్రకటన చేసింది. 2022లో ప్రపంచంలో 77.1 కోట్ల మంది 65 సంవత్సరాల కంటే ఎక్కువ వయసున్న వారు ఉన్నారని స్పష్టం చేసింది. అంటే ప్రపంచ జనాభాలో వీరి సంఖ్య 10%. కానీ ఈ 10%ని బ్యాలెన్స్ చేసుకుంటూ రావాలంటే దానికి తగ్గట్టుగా శిశు జననాలు ఉండాలి. కానీ ప్రపంచంలో శిశు జననాల రేటు క్రమంగా తగ్గిపోతూ వస్తోంది. దీనికి సామాజిక ఆర్థిక కారణాలే ప్రధాన అడ్డంకిగా మారుతున్నాయి. గ్రామాల నుంచి ఎక్కువగా నగరాలకు వలస రావటం, నగరాల్లో జీవన ప్రమాణాలు పెరగటం, దానికి తగినంతగా ఆదాయం లేకపోవడంతో పిల్లలను కనేందుకు తల్లిదండ్రులు సిద్ధపడటం లేదు. పెళ్లిళ్లకు దూరంగా ఉంటున్నారు. రాబోయే రోజుల్లో వయోవృద్ధుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశాలు ఉన్నాయని ఐక్యరాజ్య సమితి అంచనా వేస్తోంది. 2050 నాటికి వీరి సంఖ్య ప్రపంచ జనాభాలో 16%, 2100 నాటికి 24%గా పెరిగే అవకాశం ఉన్నట్లుగా ఐరాస హెచ్చరిస్తోంది. అంటే ప్రపంచంలోని ప్రతి నలుగురిలో ఒకరు 65 సంవత్సరాలకు పైబడిన వారే ఉంటారు. ఏ పరిస్థితుల గురించి ప్రజలకు ప్రభుత్వాలు వివరించి చెప్పాలి. జనాభా పెరుగుదలకు సహకరించాలని కోరాలి. చైనా వంటి దేశాలు గతంలో ఒక్కరే ముద్దు పేరుతో జనాభాను అరికట్టేందుకు ప్రయత్నించాయి. భారత్ కూడా 2 కంటే ఎక్కువ మంది వద్దు అనే నినాదం తెచ్చింది. ఇప్పటి వరకు ఇది బాగానే ఉంది. కానీ రాబో రోజుల్లో భారత్ వంటి దేశాలు కూడా వయోవృద్ధులతో సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది. 2018కి ముందు వరకు ప్రపంచంలో 5 ఏళ్ల లోపున్న పిల్లల కంటే 65 ఏళ్లు పైబడిన వారి సంఖ్య తక్కువ. కానీ 2018 తర్వాత ఈ అంతరం మారిపోయింది. 65 ఏళ్ల వయసున్న వృద్ధుల సంఖ్య పెరిగిపోయింది. అన్ని దేశాల్లో ఈ తేడా ఒకేలా లేకున్నా అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించిన దేశాల్లోనే ఈ అంతరం ఎక్కువగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. జపాన్, ఇటలీ, ఫిన్లాండ్ వంటి దేశాల్లో వయోవృద్ధుల సంఖ్య ప్రమాదకర స్థాయికి చేరింది. జపాన్ లో 30%, ఇటలీలో 24%, ఫిన్లాండ్ లో 23%గా ఉన్నాయి. రాబో 30 ఏళ్లలో యూరప్, ఉత్తర అమెరికా, ఆసియా దేశాల్లో ఎంతకంటే ప్రమాదకరమైన పరిస్థితులు కనిపిస్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇకపోతే జనాభా వృద్ధి తక్కువగా ఉన్న దేశాలు ఈ పరిస్థితులను భారీ స్థాయిలో ఎదుర్కొంటారని చెబుతున్నారు. 2100 నాటికి
దక్షిణ కొరియా, జమైకా వంటి దేశాల్లో 44% మంది వయోవృద్ధులు ఉంటే అల్జేరియాలో అత్యధికంగా 49% వరకు వయోవృద్ధులు ఉండే అవకాశాలు ఉన్నట్టుగా నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే ఆఫ్రికాకు చెందిన చాద్ దేశంలో పరిస్థితులు వీటికి భిన్నంగా ఉంటాయని, ఆ దేశంలో కేవలం 10% మంది మాత్రమే వయోవృద్ధులు ఉంటారని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ప్రపంచంతో పోలిస్తే భారత్లో పరిస్థితులు వేరుగా ఉన్నాయి. భారత్లో ఎప్పటికిప్పుడు సిల్వర్ సునామీ కనిపించే అవకాశం లేదు. ప్రపంచంలోని యువశక్తి అత్యధికంగా ఉన్న దేశం భారత్. ఈ నేపథ్యంలోనే 2045 వరకు భారత్ అభివృద్ధి పదంలో దూసుకుపోతుందని నివేదికలు అందుతున్నాయి. 2045 తర్వాతే పరిస్థితుల్లో మార్పులు వస్తాయని అంచనా వేస్తున్నారు. భారత్ అత్యధిక జనాభా కలిగి ఉండడంతో ప్రస్తుతం ఇక్కడ జనాభాను కంట్రోల్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ ప్రయత్నాలు ఇలాగే కొనసాగితే రాబో రోజుల్లో మనం కూడా సిల్వర్ సునామీ బారిన పడక తప్పదని హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం భారత్ లో 65 ఏళ్ల పైబడిన వారు 10 కోట్ల మంది ఉన్నారు. 150 కోట్ల జనాభాకు 10 కోట్లు అంటే తక్కువే. కానీ 2050 నాటికి ఆ సంఖ్య 24 కోట్లు. 2100 నాటికి ఈ సంఖ్య మూడింతలు, అంటే సుమారు 70 కోట్లకి పైగా చేరుకుంటుంది. ఇది ఏమాత్రం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. అసలు సిల్వర్ సునామీకి కారణాలేంటి? ఈ ప్రభావం చేత ప్రపంచం ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంటోంది? వయోవృద్ధులను ప్రపంచ దేశాలు ఎలా వినియోగించుకోబోతున్నాయి? వీరి కోసం సరికొత్త ఆవిష్కరణలు ఏమైనా రానున్నాయా? ఆయుర్దాయాన్ని పెంచుతోంది. 1960 ప్రాంతంలో మనిషి సగటు ఆయుర్దాయం 41, కానీ ఇప్పుడు 70కి చేరింది. అభివృద్ధి చెందిన దేశాల్లో ఆయుర్దాయం 80కి చేరిందని అంచనా. సంతానం విషయంలోనూ భిన్నత్వాలు ఉన్నాయి. 1960 ప్రాంతంలో సగటున ఒక మహిళ 6 సంతానాన్ని కనేవారు, కానీ ఇప్పుడు కేవలం 2కు పడిపోయింది. జపాన్ వంటి దేశాల్లో ఇది మరింతగా దిగజారింది. అదే విధంగా ఈ ఏడాది చివరి నాటికి యూరప్ లో 15 ఏళ్ల లోపున్న జనాభా కంటే 65 ఏళ్ల వయసున్న వృద్ధుల సంఖ్య భారీగా పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. ప్రపంచం ముందుకు నడవాలంటే వృద్ధులలో కూడా పని చేయించుకోవాల్సి వస్తుంది. తమ కంటే చిన్నవారితో కలిసి పనిచేసే అవకాశం వస్తుంది. కాబట్టి వృద్ధులు మరింత చలాకీగా ఉండేందుకు ఇది దోహదపడుతుందని, వారి ఆరోగ్య భద్రత కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. యువతరం తక్కువగా ఉండే నేపథ్యంలో వృద్ధులే యువకులుగా మారి పనిచేయాలి. ఇది కష్టమే. అయినా వారిని చలాకీగా ఉంచేందుకు పలు రకాలైన సౌకర్యాలను ఏర్పాటు చేస్తారనడంలో సందేహం లేదు. ఇప్పుడు యువ ప్రపంచం స్థానంలో వృద్ధ ప్రపంచం ఏలుబడి సాగిస్తుంది. వీరు తీసుకునే నిర్ణయాలే శిరోధార్యం అవుతాయి. అనుభవం అవసరమే, అంతకంటే యువతరం మరింత అవసరం. కాబట్టి ఎప్పటికైనా ప్రజలు గుర్తించి జనాభా తరిగిపోకుండా చూసుకోండి. ప్రపంచాన్ని అయోమయం స్థితిలోకి నెట్టకండి.
ఇది ఇవాటి స్పెషల్ ఫోకస్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.